హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ పల్లీ చట్నీని 4-5 రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది దోశ, ఇడ్లీ, వడ ఎందులోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1 కప్పుతో పల్లీలు వేసుకోండి. ఇది ఇంచుమించు ఒక 200 గ్రామ్స్ పల్లీలు ఉంటాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 60% వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ పొట్నాల పప్పు వేసుకోవచ్చండి, కాకపోతే మనకు చట్నీ వేగరం పాడైపోతుంది, అందుకని ఇలా వేసాను. అలాగే ఇది దించే ముందు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1 నిమిషం పాటు అంతా కలిపి వేయించుకున్నాక స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్ పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఇలా ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా పైన ముడికలు తీసి కట్ చేసి వేసుకోండి. ఘాటు పెట్టకపోతే మాత్రం పచ్చిమిరపకాయలు పేలుతాయండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం మగ్గిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక రెండింటిని మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని ముందుగా నానబెట్టి వేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా, పొట్నాల పప్పు వేయడం వల్ల చట్నీ మనకు తొందరగా పాడైపోతుంది. నిల్వ ఉండాలి అంటే ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ ముందుగా మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ మనం గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోల్లో రుబ్బుకుంటే మనకి చట్నీ ఎలా ఉరుముతుందో అలా ఉరిమి ఇలా నురగలా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేగాక ఇలా 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోండి. చక్కగా ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకు నిజంగా చట్నీకి పోపు కూడా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇలా పోపు చక్కగా ఇలా వేయించుకొని చట్నీలో వేసుకోండి. చాలా బాగుందండి. 4-5 రోజులు ఈజీగా మనకి నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను ఈ డిష్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దోశలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీ. నేను దోశల్లోకని చేశాను, చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.